అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియపులంక శ్రీపుంతలో ముసలమ్మ అమ్మవారిని 30 లక్షల రూపాయల కొత్త నోట్లతో అద్భుతంగా అలంకరించారు. సిరులు కురిపించే ధనలక్ష్మి దేవతగా ముసలమ్మ అమ్మవారు దర్శనమిస్తుండటంతో భక్తులు క్యూ కట్టారు. ప్రస్తుతం నాతో పాటు తూర్పుగోదావరి జిల్లా కడియపులంక నుంచి ముసలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ సత్యనారాయణ గారు ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్కారం మేడం. ముసలమ్మ అమ్మవారి విశిష్టత, అలాగే ఆవిడని శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా 30 లక్షల రూపాయల కొత్త నోట్లతో అలంకరించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? మా కడియపులంక గ్రామానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి గ్రామ దేవత మేడం ఈ మేడం. మన ముసలమ్మ తల్లి అమ్మవారు. ముసలమ్మ తల్లి అమ్మవారిని గత 60 సంవత్సరాలుగా కొనియాడుతూ ఉన్నాం. భూమిలో ఒక రైతు భూమిని దున్నుతున్న కార్యక్రమంలో భూమిని బాగు చేసి పంట వేసే టైంలో భూమిని దున్నుతుంటే భూమి నుంచి ఉద్భవించిందండి అమ్మవారు. మనకి సీతమ్మ తల్లి ఎలా అయితే ఉద్భవించిందో అలాగా ఈ అమ్మవారు వెలిశారు. అప్పటి నుంచి కూడా గత 60 సంవత్సరాలుగా నమ్మకంగా ఉండేటువంటి తల్లిగా, గ్రామాన్ని కాపాడుతున్నట్టు తల్లిగా మేము భావించి తల్లిని కొనియాడుతున్నాం. ఆ విధంగా ప్రతి సంక్రాంతి నాడు కొన్ని వేల మంది ఆడపడుచులతో ముగ్గులు పోటీలు, అదే విధంగా దీపావళి నాడు అన్ని రకాల స్వీట్లతో స్వీట్ వంటకాలతో అలంకరణలో, అదే విధంగా ఆషాఢంలో కూరగాయలతో మంచి గుడి అంతా కూడా ఇంచుమించు 5 టన్నుల కూరగాయలతో అలంకరించడం జరుగుతుంది. ఆ భాగంలో అందులో భాగంగానే వరలక్ష్మీదేవిని అందరూ కొలుసుకుని ధనలక్ష్మి ప్రతి ఒక్కరి కూడా ధనం రావాలనే ఆశయంతోనూ ఆశతోనూ పూజిస్తారు. కాబట్టి ఈ రోజున మనము మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అలంకరించినట్టయితే అందరూ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి తల్లిని కొనియాడతారు. సత్యనారాయణ గారు, అన్ని కొత్త నోట్లే, 30 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి సేకరించారు ఇవన్నీ? ఇది రైతు వారీగా ఇక్కడ ఉన్నటువంటి కష్టం చేసి బతికేటువంటి అందరు రైతులందరూ కూడా నాది మా అమ్మ దగ్గర ఉంచండి అలంకరణకు అని చెప్పి ప్రతి ఒక్కరు ఇస్తే అది ఈ రోజు నిన్న మొన్న అనేటువంటి 2-3 రోజుల్లో అయ్యేటువంటి కార్యక్రమం కాదండి. ఇది గత నెల రోజుల బట్టి ఒక్కొక్క బ్యాంక్ కి ఒక్కొక్క అమౌంట్ ఇచ్చి ఆ అమౌంట్ కి తగ్గటువంటి కొత్త కరెన్సీ ఇస్తే ఆ ఎన్నాటిని కూడా 30 లక్షల వరకు మనం సేకరించి ఈ విధంగా చాలా ప్రకృతిలో చాలా అందమైనటువంటిది సీతాకోక చిలక. అటువంటి ఆ సీతాకోక చిలకను కూడా డబ్బులతో అలంకరించి మొత్తం ఒక మంత్రం చాలా మంచి, అంటే స్వస్తిక్ అనే మంత్రం 4 రకాల నలుగురు కలిపి ఉండాలనే విధానాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ విధంగా స్వస్తిక్ అనే సింబల్ ను కూడా డబ్బులతో అలంకరించడం జరిగింది. అలాగే సిద్ధి వినాయక ఆలయ వారికి, మన జ్ఞాన సరస్వతి వారికి, మన ముసలమ్మ తల్లి వారికి దానిలో మాలని పువ్వులతో కాదు డబ్బులతోనే తయారు చేసి వేయాలి అనే విధంగా ఈ డబ్బులతోనే గుచ్చి దండలు గుచ్చి వేయడం జరిగింది అందంగా. చుట్టూ ఉన్న పరిసర ప్రాంతం అంతా కూడా ధనంతో అలంకరిస్తే ఇంకా బాగుంటుందనే ఆలోచనతో గోడ అంతా కూడా డబ్బులతో అలంకరించి, అదే విధంగా పైన సీలింగ్ ను కూడా డబ్బులతో అలంకరించి, కింద ఫ్లోర్ ను కూడా కనపడకుండా డబ్బులు కట్టలను పెట్టి జరిగింది. ఇది ఒకరిది కాదు, ఒక భక్తులదో ఒక మఠానిదో అని కాదు. ఇది యావత్ కడియపులంక రైతులందరూ కష్టంతో తయారు చేసేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ నాంది పలుకుతారు. కాబట్టి ఇది గత 5 సంవత్సరాలుగా ఒక 5 లక్షలతో స్టార్ట్ చేసి ఇప్పుడు 30 లక్షల రూపాయలతో ఈ అలంకరణని గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం మేడం.
సత్యనారాయణ గారు, భక్తులే ఈ అలంకరణ చేస్తారా, లేదు అంటే ఇలా కొత్త నోట్లతో అలంకరించడానికి ఎవరైనా ప్రత్యేకంగా వ్యక్తులని మీరు ఏర్పాటు చేసుకుంటారా? అంటే సృష్టిలో అందమైంది మొక్క, అటువంటి మొక్కను మేము తయారు చేసేటప్పుడు ఇంకా మళ్ళీ ఈ అలంకరణలకు వేరే వాళ్ళని మనం పిలిపించాం కదా మేడం. ఇక్కడ ప్రతి శుభ కార్యక్రమానికి కూడా అలంకరించేది పువ్వులతో, అటువంటి పువ్వులతో కూడా మనమే అలంకరిస్తాం కాబట్టి ఆ పువ్వుల ప్లేస్ లో డబ్బుల్ని ఏర్పాటు చేసి డబ్బులను మాత్రమే అలంకరణ ఉపయోగించాం కాబట్టి ఆ అలంకరణలు మాకు చిన్నప్పటి నుంచి అలవాటైనవి కాబట్టి మాకు ప్రతి ఒక్కరి చేతితోని కూడా ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు ఒక్కొక్క చోట, కానీ ఇక్కడ రైతులందరూ కూడా మంచి వృక్ష శిల్పులే. అటువంటి వృక్ష శిల్పుల చేతులతోనే ఈ డబ్బులు కరెన్సీని ఏ విధంగా అయితే డెకరేట్ చేస్తే బాగుంటుందో ఆ విధంగా దాన్ని తయారు చేసి అలంకరించడం జరుగుతుంది మేడం. సత్యనారాయణ గారు, 2 రోజుల పాటు ఉంచుతారా ఇలా కొత్త నోట్లను అమ్మవారిని అలంకరణలో? ఆధ్యాత్మిక శోభను రప్పించడానికి కూడా ఇంచుమించు 4-5 భజన్ పార్టీ వాళ్ళని పిలిపించి ప్రతి గంటకే లేకపోతే 2 గంటలకు ఒకసారి భజన సమాజం వాళ్ళు మారుతూ ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక శోభలోనే విజయవంతం చేస్తున్నాం మేడం. మరి 30 లక్షల రూపాయలంటే చాలా పెద్ద అమౌంట్. మరి కాపలా ఎలా, దానికి సెక్యూరిటీ ఎలా, మీరే ఉంటారా ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ 2 రోజుల పాటు? మరి అంటే యాక్చువల్ గా ఆధ్యాత్మిక శోభను యాడ్ చేసిందే ఈ కాపలాదారుడికి మేడం. అంటే కాపలాకి సెక్యూరిటీని పెట్టడము, పోలీసులు పెట్టడము, వీరందరికన్నా కూడా ప్రజలతో అమ్మని మరిపించేటువంటి మంచి పాటలు పాడుతూ ధనాన్ని పెట్టినంత మాత్రాన ధనం ఒకటే అలంకరణ కాదు, మన దైవత్వంతో గనక అమ్మవారిని కొలిస్తే ఆ కొలిచే మాట కూడా వారికి అలంకరణ అవుతుందనే అభిప్రాయంతో మనం భజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది మేడం. అదే విధంగా కొత్త నోట్ల అలంకరణలో ముసలమ్మ అమ్మవారు కన్నుల పండుగగా ఎంతో అద్భుతంగా దర్శనమిస్తున్నారు. చాలా బాగుందండి, విభిన్నమైన ఆలోచన, ఆధ్యాత్మికత, అలంకరణ, అభిరుచి అన్ని కలగలిపి భక్తి మార్గంలో భక్తుల్ని మీరు చక్కగా ముందుకు తీసుకువెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు.